ఐపీఎల్తో ఫుల్ ఎంజాయ్ మూడ్లోకి వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్ ని మరింత ఉర్రూతలూగించేందుకు టీ20 వరల్డ్ కప్ మొదలు కాబోతోంది. స్టార్ బ్యాటర్లు, స్టార్ బౌలర్లు ఐపీఎల్లో ఫ్రాంచైజీ కోసం ఆడితే ఇప్పుడు మాత్రం తమ దేశం కోసం పోటీ పడనున్నారు. క్రికెట్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పొట్టి కప్పు పోరు కోసం ఇప్పటికే ఆయా దేశాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని రంగంలోకి దిగేందుకు సంసిద్ధమయ్యాయి. జూన్ నెలలో భారత్ కొన్ని కీలక మ్యాచ్లు ఆడబోతోంది. జూన్ 1వ తేదీన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఉండబోతోంది. భారత కాలమాన ప్రకారం జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే అంతకు ముందు రోజు బంగ్లాదేశ్, భారత్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. దానికోసం ఇప్పటికే భారత ఆటగాళ్లు అమెరికాకు వెళ్లి అక్కడ కసరత్తులు ప్రారంభించారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ టీ20 వరల్డ్ కప్ సమరానికి, ఈ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలు కానున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనడం కోసం చాలా జట్లు ఆ దేశానికి పయనమయ్యాయి. వరల్డ్ కప్ ఓడిపోయిన టీమిండియా ఈ పొట్టి కప్పునైనా కొట్టి తీరాలన్న కసితో బరిలో అడుగు పెడుతోంది. జూన్ 5న టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియాతో ఐర్లాండ్ తలపడబోతోంది. ఈ మ్యాచ్ తోనే టీ20 వరల్డ్ కప్ లో భారత ప్రయాణం ప్రారంభం కానుంది. ఐర్లాండ్ పసికూని అయినప్పటికీ వరల్డ్ దాకా చేరిందంటే దాన్ని అంత తక్కువ అంచనా వేయలేం. గతంలో పెద్ద జట్లను ఓడించిన చరిత్ర ఆ జట్టు సొంతం. మరి వీరి మధ్య పోరు ఎలా సాగుతుందో చూడాలి. ఇక జూన్ 9న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. దీన్ని ఒక మ్యాచ్ అని చెప్పడం కన్నా ఓ సంబరమని పేర్కొనవచ్చు. భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటేనే యావత్ క్రికెట్ ఫ్యాన్స్ దాన్నొక వేడుకలా చూస్తారు. మరోవైపు ఐసీసీ టోర్నీలో పాక్పై భారత్ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. ఒక్క ఓటమి మినహాయిస్తే మిగిలిన మ్యాచుల్లో భారత్దే పైచేయి. మరి ఈసారి పాక్ ఎలా పోటీ ఇస్తుందో వేచి చూడాలి. మరోవైపు జూన్ 12 ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ జరగబోతోంది. ఈ టీ20 టోర్నీలో యూఎస్ఏతో భారత్ తలపడటం ఇదే మొదటిసారి. జూన్ 15న ఇండియా వర్సెస్ కెనడా మ్యాచ్ జరగబోతోంది.